Welcome to my channel. Today concept block diagram of computers. Block diagram means physical parts of the computer. Physical parts of the computer. What are the physical parts of the computer? CPU, monitor, keyboard. అంటే ఆల్ ఫిజికల్ పార్ట్స్ని ఏమంటారంటే బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ద కంప్యూటర్ అంటారు. ఆల్ ఫిజికల్ పార్ట్స్ని CPU, మానిటర్ అండ్ కీబోర్డు. దీంట్లో ఇన్పుట్ డివైస్ ఉన్నాయి, అవుట్పుట్ డివైస్ ఉన్నాయి, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంది. కీబోర్డ్ అనేది ఇన్పుట్ డివైస్ అంటారు, మానిటర్ అనేది అవుట్పుట్ డివైస్ అంటారు, సిపిని సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటారు. 3 పార్ట్స్ ఉన్నాయి. కీబోర్డ్ అనేది ఇన్పుట్ డివైస్, మానిటర్ అనేది అవుట్పుట్ డివైస్, సిపిని ఏమంటారు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటారు. సిపిలో పార్ట్స్ ఏమున్నాయి? ఏఎల్యు, ఎంయు, సియు. అర్థమెటికల్ లాజికల్ యూనిట్, మెమొరీ యూనిట్, కంట్రోల్ యూనిట్. ద మెయిన్ పార్ట్స్ ఆఫ్ ద సిపియు. అలాగే ఇక్కడ మానిటర్ని అవుట్పుట్ డివైస్ అంటారు, కీబోర్డ్ని ఇన్పుట్ డివైస్ అంటారు. ఆల్రెడీ మీకు తెలిసిన ఇన్పుట్ డివైస్, అవుట్పుట్ డివైస్ కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక కీబోర్డ్ అని ఇన్పుట్ డివైస్ అంటారు, కీబోర్డ్ అనేది ఇన్పుట్ డివైస్. నెక్స్ట్ స్కానర్, మన ఫొటోస్ కానీ డాక్యుమెంట్స్ కానీ కంప్యూటర్లో స్టోరేజ్ అని ఏమంటారు స్కానింగ్ అంటారు. స్కానర్ కూడా ఇన్పుట్ డివైస్ అంటారు. మానిటర్ అనేది అవుట్పుట్ డివైస్ అంటారు. అలాగే ప్రింటర్ అనేది కూడా అవుట్పుట్ డివైస్ అంటారు. అంటే ఏదైతే మనకి బయటికి వస్తుందో అలా బయటకు వచ్చేదని అవుట్పుట్ డివైస్ అంటారు. ఏదైతే లోనికి ఎంటర్ అవుతుందో అలా లోనికి ఎంటర్ అయ్యేదాన్ని ఏమంటారంటే ఇన్పుట్ డివైస్ అంటారు. కీబోర్డ్ అనేది లోనికి వెళ్తుంది, ఇన్పుట్ డివైస్. అలాగే మౌస్ యూజ్ చేస్తాం, మౌస్ ఇన్పుట్ డివైస్ కంట్రోల్ చేస్తుంది. అలాగే ప్లాటర్ అంటే అది కూడా అవుట్పుట్ డివైస్ అంటారు, ప్రింట్ తీస్తుంది, లార్జ్ ఏరియా ప్రింట్ తీస్తుందని ప్లాటర్ అంటారు. అలాగే ప్రింటర్ కూడా అవుట్పుట్ డివైస్ అంటారు. స్పీకర్స్ ఉన్నాయనుకోండి, ఆడియో బయటకు వినిపిస్తుంది కాబట్టి స్పీకర్స్ కూడా అవుట్పుట్ డివైస్ అంటారు. ఇన్పుట్ డివైస్ అంటే లోనికి ఎంటర్ అయ్యేది ఇన్పుట్ డివైస్ అంటారు, బయటకు వచ్చేదాన్ని అవుట్పుట్ డివైస్ అంటారు. ఇన్సైడ్ ఇన్పుట్ డివైస్, అవుట్ సైడ్ అవుట్పుట్ డివైస్, ఆ మీనింగ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సిపి అని చెప్పాను, మానిటర్ అని చెప్పాను, కీబోర్డ్ చెప్పాను. సిపిలో పార్ట్స్ ఏమున్నాయంటే ఏఎల్యు, ఎంయు, సియు ఉందండి. ఏఎల్యు అంటే ఏమిటంటే అర్థమెటికల్ లాజికల్ యూనిట్ అంటారు. ఎంయు అంటే మెమొరీ యూనిట్ అంటారు. సియు అంటే కంట్రోల్ యూనిట్ అంటారు. అర్థమెటికల్ లాజికల్ యూనిట్, మెమొరీ యూనిట్, కంట్రోల్ యూనిట్. ద మెయిన్ పార్ట్స్ ఆఫ్ ద సిపియు ఏఎల్యు, ఎంయు, సియు. అర్థమెటికల్ లాజికల్ యూనిట్, మెమొరీ యూనిట్, కంట్రోల్ యూనిట్. అర్థమెటికల్ లాజికల్ యూనిట్ అంటే అర్థమెటికల్ క్యాలిక్యులేషన్ చేయడానికి ఇచ్చేస్తారండి. అర్థమెటిక్ క్యాలిక్యులేషన్ అంటే ఎడిషన్ చేయాలన్నా, సబ్స్ట్రాక్ట్ చేయాలన్నా, మల్టిప్లై చేయాలన్నా, మరి ఏ క్యాలిక్యులేట్ చేయాలన్నా కీబోర్డ్ చేస్తే కనుక అది ఏఎల్యు పార్ట్ అనేది ఆ క్యాలిక్యులేట్ కంప్లీట్ చేసి మనకు అవుట్పుట్లో రిజల్ట్ అనేది డిస్ప్లే చేస్తుంది. అది వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద సిపియు ఏఎల్యు. నెక్స్ట్ వన్ ఏముందంటే ఎంయు అంటే మెమొరీ యూనిట్ అంటారండి. మెమొరీ యూనిట్ అంటే మన సిస్టంలో, మన కంప్యూటర్లో డేటా ఏ ప్లేస్లో స్టోర్ అవుతుందో చెప్పేదాన్ని ఏమంటారంటే మెమొరీ యూనిట్ అంటారు. సిపిలోని మెమొరీ యూనిట్లో డేటా అనేది పర్మనెంట్గా స్టోర్ అవుతుంది, అది ఎంయు అంటారు. ఎంయు అంటే ఏ డేటా స్టోరేజ్ లొకేషన్ ఆఫ్ ద కంప్యూటర్, దట్ ఈజ్ ఏ ఎంయు. ఎంయు మీన్స్ మెమొరీ యూనిట్. అలాగే సియు అంటే కంట్రోల్ యూనిట్. కంట్రోల్ యూనిట్ అంటే ఓవరాల్గా సిపిని కంట్రోల్ చేస్తుంది. వాట్ ఈజ్ ఇన్పుట్ డివైస్, వాట్ ఈజ్ అవుట్పుట్ డివైస్, వాట్ ఈజ్ ఏఎల్యు, వాట్ ఈజ్ ఎంయు, ఆల్ ఫిజికల్ పార్ట్స్ని కంట్రోల్ చేస్తే దాన్ని ఏమంటారంటే కంట్రోల్ యూనిట్ అంటారని. టు కంట్రోల్ ఫ్లో ఆఫ్ ద సిపియు, లైక్ వాట్ ఈజ్ ఇన్పుట్, వాట్ ఈజ్ అవుట్పుట్, వాట్ ఈజ్ ఏఎల్యు, వాట్ ఈజ్ ఎంయు, ఆల్ పార్ట్స్ కంట్రోల్ చేస్తే దాన్ని ఏమంటారంటే కంట్రోల్ యూనిట్ అంటారని. ఇది మెయిన్ పార్ట్స్ ఆఫ్ ద సిపియు. సిపి ఎలా పనిచేస్తుంది, సిపిలో మెయిన్ పార్ట్స్ ఏమున్నాయి, ఏఎల్యు, ఎంయు, సియు. నెక్స్ట్ వన్ ఏముందని ఇక్కడ అంటే మానిటర్ ఉంది. మానిటర్ అనేది అవుట్పుట్ డివైస్ అని చెప్పుకున్నాం మనం. ఇక్కడ పార్ట్స్ డీటెయిల్గా ఇచ్చాను. ఇక్కడ ఇది సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని చెప్పాను. ఏఎల్యు అంటే అర్థమెటిక్ లాజిక్ యూనిట్ లేదా అర్థమెటికల్ లాజికల్ యూనిట్ అంటారు. కంట్రోల్ యూనిట్, మెమొరీ ఆర్ స్టోరేజ్ యూనిట్ అంటారు. ఏదైనా ఒకటి, మెమొరీ యూనిట్ అన్న స్టోరేజ్ యూనిట్ అన్న ఒకటి వస్తుంది. అలాగే ఏఎల్యు అంటే అర్థమెటిక్ క్యాలిక్యులేట్ చేయడానికి ఇచ్చేస్తారు. మెమొరీ యూనిట్ డేటా స్టోరేజ్కి ఇచ్చేస్తారు. కంట్రోల్ యూనిట్ అంటే కంట్రోల్ చేయడానికి ఇచ్చేస్తారు. టోటల్ ఫిజికల్ పార్ట్స్ని కంట్రోల్ చేస్తుందని ఏమంటారంటే కంట్రోల్ యూనిట్ అంటారు. నెక్స్ట్ మానిటర్
మానిటర్ అనేది జస్ట్ మనకు అవుట్పుట్లో డిస్ప్లే చేయడానికి మాత్రమే ఇచ్చేస్తాను ఏమంటారంటే మానిటర్ అంటారు. మానిటర్ అనేది అవుట్పుట్లో డిస్ప్లే చేస్తుంది. లైక్ టెక్స్ట్ అవ్వచ్చు, ఇమేజ్ అవ్వచ్చు, ఆడియో అవ్వచ్చు, వీడియో అవ్వచ్చు, ఏదైనా మన డిస్ప్లే దాన్ని ఏమంటారంటే మానిటర్ అంటారు. మానిటర్ వర్క్ లైక్ ఏ టీవీ ఆర్ టెలివిజన్. ఒక టీవీ ఎలా అయితే ఇచ్చేస్తామో అదే టైప్లో పనిచేస్తుంది. ఓన్లీ అవుట్పుట్లో డిస్ప్లే చేయడానికే మానిటర్ అనేది ఇచ్చేస్తుంటారు. మానిటర్లో టైప్స్ ఉంటాయి. ఇక్కడ మానిటర్లో టైప్స్ ఏమన్నాయంటే ఇక్కడ మానిటర్లో కేటగిరీస్ ఉంటాయి. సిఆర్టీ క్యాథోడ్ రే ట్యూబ్ అంటారు. ఇది ఒక టైప్ మానిటర్. ఇది అంటే ఓల్డ్ టెక్నాలజీ, ఓల్డ్ టైప్ మానిటర్ ఏదంటే అది సిఆర్టీ మానిటర్ అని చెప్పాలి. క్యాథోడ్ రే ట్యూబ్ అంటారు. సిఆర్టీ మానిటర్ అనేది కామన్గా ఎక్కడ ఇచ్చేస్తారంటే మ్యానుఫ్యాక్చరింగ్ టెలివిజన్ స్క్రీన్కి ఇచ్చేస్తారండి. అంటే ప్రజెంట్ సిఆర్టీ మానిటర్ అనేది ఎవరు కూడా ఇచ్చేయట్లేదు ప్రజెంట్ తీసుకుంటే. బాకీ సిఆర్టీ మానిటర్ చాలా బిగ్ సైజులో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ వచ్చాను సిఆర్టీ మానిటర్ గురించి. సిఆర్టీ మోటార్ చాలా బిగ్ సైజులో కనిపిస్తుంటుంది. ఎక్కువ టైం మీరు సిఆర్టీ మోటార్ మీద వర్క్ చేస్తే కనుక ఒకటి ఐ ప్రాబ్లం అవుతుంది, ఐ ఎఫెక్ట్నెస్ ఉంటుంది, పవర్ ఎక్కువ ఎక్స్పెండిచర్ అవుతుంది, అంటే కరెంట్ ఎక్కువ తీసుకుంటుంది. సిఆర్టీ మోటార్ అనేది చూడడానికి అంత ఎఫెక్టివ్గా కనిపించదు. నేను కూడా డ్రాబ్యాక్స్ అని చెప్పుకోవచ్చు. సిఆర్టీ మోటార్ అనేది ప్రజెంట్ అయితే ఎవరికి కూడా యూజ్ చేయట్లేదు, కొత్తగా కూడా రావట్లేదు మోటార్ అనేది. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే ఎల్సిడి మానిటర్, ఎల్ఈడి మానిటర్ అంటారండి. ఎల్సిడి అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే అంటారు. అది వన్ టైప్ మానిటరు. లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే అది ఎల్సిడి మానిటర్ అంటారు. ఎల్ఈడి అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్ అంటారు. అది వన్ టైప్ మానిటరు. ఇప్పుడు ఎల్సిడి బెటర్, ఎల్ఈడి బెటర్ అంటే లేటెస్ట్ టెక్నాలజీ ఏదంటే ఎల్ఈడి అంటారు. ఎల్ఈడి మానిటర్ అనేది ఎక్కువగా ఇచ్చేస్తున్నారు కాబట్టి ఎల్ఈడి బెటర్ అని చెప్పుకోవచ్చు మనం. ఎల్ఈడి మానిటర్ అనేది హై క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది, చాలా క్లారిటీ ఉంటుంది, పిక్సెల్స్ అనేది చాలా ఎఫెక్టివ్గా కనిపిస్తుంది మన స్క్రీన్ అనేది ఎల్ఈడి మానిటర్ అనేది. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎల్సిడికి, ఎల్ఈడికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు టార్చ్ లైట్ తెలుస్తుంటుంది. లైట్, టార్చ్ లైట్ పెద్ద సైజు ఒకటే లైట్ ఉంటుంది, బిగ్ సైజు. ఒక లైటే బ్రైట్నెస్ వస్తుంది అన్నమాట. అది ఎల్సిడి అంటారండి. లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే అంటారు. అంటే ఒకటే లైట్ ఉంటుంది, అదే బ్రైట్నెస్ మనకి డిస్ప్లే అవుతుంది ఓవరాల్ మోటార్ అంతా కూడా. అది ఎల్ఈడి తీసుకుంటే ఎల్ఈడి లైట్లు అంటారు. అంటే చిన్న బల్బులు ఉంటాయన్నమాట, చిన్న బల్బులు ఉంటాయి. అన్నీ కలిపామంటే ఎల్ఈడి అంటారు, ఎల్ఈడి స్క్రీన్ అంటారు. అంటే మోటార్ అంతా కూడా కవర్ చేస్తుంది, మొత్తం అంతా కవర్ చేస్తుంది. అది ఎల్ఈడి అంటారు. స్క్రీన్ అంతా కూడా కవర్ చేస్తుందని ఏమంటారంటే ఎల్ఈడి అంటారు. మొత్తం స్క్రీన్ అంతా కూడా ఒకే బల్బుతో మెయింటైన్ చేస్తుందని ఏమంటారంటే ఎల్సిడి అంటారు. ఒకటే బల్బ్ ఉంటుంది, ఆ బ్రైట్నెస్ అంతా స్ప్రెడ్ చేస్తుంది. అది ఎల్సిడి అయితే. అది ఎల్ఈడి అయితే కనుక ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లో కూడా ఆ లైటింగ్ అనేది బ్యాక్గ్రౌండ్లో డిస్ప్లే అవుతుంటుంది కాబట్టి ఎల్ఈడి స్క్రీన్ కొంచెం బ్రైట్నెస్ అనేది డిస్ప్లే చేస్తుంది, అంత క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తుంది. అది ఎల్ఈడి అంటారు. లైట్ ఎమిటింగ్ డయోడ్. ఏది బెటర్ అంటే ఎల్సిడి, ఎల్ఈడి కంపేర్ చేసుకుంటే ఎల్ఈడి ఇస్ బెటర్. దిస్ ఈజ్ ఏ లేటెస్ట్ టెక్నాలజీ ఎల్ఈడి అనేది. ఇప్పుడు ఎల్సిడి కూడా ఇచ్చేట్లు అందరూ కూడా ఎల్ఈడి ఇచ్చేస్తున్నారు. నెక్స్ట్ వన్ కీబోర్డ్ అని. అంటే జనరల్గా మనం ఏదైనా ఎంటర్ చేయాలన్నా, ఏదైనా టైపింగ్ చేయాలన్నా ఎక్కువగా మనం ఏం చేస్తామంటే కీబోర్డ్ ఇచ్చేస్తాం. ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఇన్పుట్ డివైస్ ఈజ్ ద కీబోర్డ్ ఆన్ విచ్ డేటా ఈజ్ ఎంటర్ బై మాన్యువల్లీ టైపింగ్ ఇన్ ఆర్ టైపింగ్ certain keys. A keyboard typically has 101 or 106 keys ఉంటాయి. అంటే కీబోర్డ్ అని జనరల్గా దేనికి ఇచ్చేస్తారంటే మనం ఏదైనా ఎంటర్ చేయాలన్నా, ఏదైనా టైపింగ్ చేయాలన్నా మన కీబోర్డ్ అనేది ఇచ్చేస్తాం. ఏదో మనం ఒక పారాగ్రాఫ్ టైప్స్ అయినా, ఒక లెటర్ టైప్స్ అయినా మన కీబోర్డ్ ఇచ్చేస్తుంటాం. బేసిక్గా కీబోర్డ్ లేకుండా మనం ఎవరికి కూడా మ్యాక్సిమం ఏది కూడా చేయలేము మనం. ఆ కీబోర్డ్లో ఎన్ని కేసు ఉండే అంటే జనరల్గా 101 to 106 కేసు ఉంటాయి ఒక కీబోర్డ్లోని. 101 to 106 కేసు ఉంటాయి. అని 102 కానీ, 104 కానీ, 105 కానీ ఒక నంబర్ ఉంటుంది మన కీ అనేది. 102, 103, 104 అనేది జనరల్గా కీస్ అయితే 101 to 106 కీస్ ఉంటాయి ఒక కీబోర్డ్కి. అలాగే మెయిన్ పార్ట్స్ ఆఫ్ ద కీబోర్డ్లో పార్ట్స్ ఏమిటంటే ఇక్కడ ఫంక్షనల్ కీస్, స్టాండర్డ్ కీస్ అండ్ న్యూమరికల్ కీప్యాడ్ అంటారండి. ఓవరాల్గా కీబోర్డ్లో 3 పార్ట్స్ ఉంటాయి మెయిన్ పార్ట్స్ అనేది. ఆ మెయిన్ పార్ట్స్ ఏదంటే ఫంక్షనల్ కీస్, స్టాండర్డ్ కీస్, న్యూమరికల్ కీప్యాడ్ అంటారు. అంటే ఫంక్షనల్ కీస్ అంటే కీబోర్డ్లోని టాప్ రోలు ఉన్న కీస్ని ఏమంటారంటే ఫంక్షనల్ కీస్ అంటారు. టాప్ రో అంటే F1 to F12 కీస్ని ఏమంటారంటే ఫంక్షనల్ కీస్ అంటారండి. F1 to F12 కీస్ని ఏమంటారంటే ఫంక్షనల్ కీస్ అంటారు. అంటే మనం ఏదైనా ఒక టాస్క్ని ఈజీగా, ఫాస్ట్గా ఒక పనిని కంప్లీట్ చేయడానికి ఆ ఫంక్షనల్ కీస్ అనేది ఇచ్చేస్తుంటారు అన్నమాట.
ఏదో ఒక టాస్క్ని ఈజీగా చేయాలి అంటే ఫాస్ట్గా చేయాలి, షార్ట్కట్లో చేయాలన్నప్పుడు ఆ ఫంక్షనల్ కేస్ అనేది యూజ్ అవుతుంది. అది అప్లికేషన్ టు అప్లికేషన్ అనేది ఆ కేస్ పర్పస్ అనేది చేంజ్ అవుతుంటుంది అనమాట, షార్ట్కట్ కేసు అనేవి కూడా. నెక్స్ట్ వన్ ఏముందంటే ఇక్కడ స్టాండర్డ్ కేసు ఉంది. ఇక్కడ స్టాండర్డ్ కేసు అంటే ఈ స్టాండర్డ్ కేసులో ఆల్ ఆల్ఫాబెట్స్ ఉంటాయి, నంబర్స్ ఉంటాయి, డిజిట్స్ ఉంటాయి, సింబల్స్ ఉంటాయి, అన్నీ కూడా కలిపి ఏమంటారంటే స్టాండర్డ్ కేసు అంటారండి. ఆ స్టాండర్డ్ కేసులు ఏముంటాయంటే ఆల్ఫాబెట్స్ ఉంటాయి, నంబర్స్ ఉంటాయి, డిజిట్స్ ఉంటాయి, సింబల్స్ ఉంటాయి, అన్నీ కూడా కలిపి ఏమంటారంటే స్టాండర్డ్ కేస్ అంటారండి. అలాగే ఒక కీబోర్డ్లో రైట్ ప్లేస్లో ఉన్న పార్ట్ ఏమంటారంటే న్యూమరికల్ కీప్యాడ్ అంటారండి. ఒక కీబోర్డ్లో రైట్ ప్లేస్లో ఉన్న పార్ట్ ఏమంటారంటే న్యూమరికల్ కీప్యాడ్ అంటారు. న్యూమరికల్ కీబోర్డ్లో ఓన్లీ నంబర్స్ ఉంటాయి అండ్ అర్థమెటికల్ ఆపరేటర్స్ ఉంటాయి. ఇది న్యూమరికల్ కీప్యాడ్ అంటే ఇలా ఉంటుంది, మనకి ఇక్కడ కనిపిస్తుంది ఆల్రెడీ. దీంట్లో ఏముంటాయంటే నంబర్స్ ఉంటాయి, అర్థమెటికల్ సింబల్స్ ఉంటాయి, ప్లస్ మైనస్ మల్టిప్లై డివిజన్ ఆపరేటర్స్ ఉంటాయి. ఎక్కువగా న్యూమరికల్ కీప్యాడ్ అనేది బ్యాంక్ ఎంప్లాయీస్ ఎక్కువగా ఇచ్చేస్తుంటారు అన్నమాట. బ్యాంక్ ఎంప్లాయీస్ ఎక్కువగా ఏ పని చేస్తారంటే ఎక్కువగా అకౌంట్ నెంబర్ టైప్ చేయడము, అమౌంట్ టైప్ చేయడం అన్నీ కూడా నంబర్స్ ఉంటాయి కాబట్టి ఆ న్యూమరికల్ కీప్యాడ్ నుంచి వాళ్ళు ఈజీగా ఫాస్ట్గా ఆపరేటింగ్ అనేది చేస్తుంటారు కీబోర్డ్ నుంచి. మీరు ఓన్లీ న్యూమరికల్ వాల్యూ మాత్రం ఎంటర్ చేయాలి, నంబర్ మాత్రం వర్క్ చేయాలన్నప్పుడు కీబోర్డ్లో న్యూమరికల్ కీప్యాడ్ ఇచ్చేసుకోవచ్చు మీరు. అలా కాకుండా నంబర్ చాలా రేర్ కేసులు ఇచ్చేస్తున్నారు అన్నప్పుడు ఇక్కడున్న స్టాండ్ కేస్ అనేది ఇచ్చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా కీబోర్డ్లో పార్ట్స్ అంటారు ఏంటంటే మెయిన్ పార్ట్స్ ఆఫ్ ద కీబోర్డ్. ఫంక్షనల్ కేసు, స్టాండర్డ్ కేసు, న్యూమరికల్ కీప్యాడ్ అంటారు. నెక్స్ట్ వన్ ఏముందంటే ఇక్కడ టైప్స్ ఆఫ్ ద కీబోర్డ్స్ ఉన్నాను. అంటే కీబోర్డ్లో ఇన్ని టైప్స్ ఉంటాయి ఓవరాల్గా. కీబోర్డ్లో ఓవరాల్గా ఫోర్ టైప్స్ ఉన్నాయి కీబోర్డ్లోని. అది ఆర్డినరీ కీబోర్డు, ఇంటర్నెట్ కీబోర్డు, మల్టీమీడియా కీబోర్డు, కార్డ్లెస్ కీబోర్డ్ అంటారండి. టోటల్లీ 4 టైప్స్ ఉంటాయి కీబోర్డ్లోని. ఆర్డినరీ కీబోర్డ్ అంటే జస్ట్ మన డేటా ఎంటర్ చేయడానికి మాత్రమే పనిచేస్తుంది. మన కీబోర్డ్లో ఆర్డినరీ కీబోర్డ్ అంటే ఆ కీబోర్డ్లో ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమి కూడా ఉండవు, జస్ట్ మనం టైప్ చేస్తుంది స్టోర్ అవుతుంది అంతే. అది ఆర్డినరీ కీబోర్డ్ అంటారు. ఇంటర్నెట్ కీబోర్డ్ అంటే ఆర్డినరీ కీబోర్డ్ ఎలా పనిచేస్తుందో అలాగే పనిచేస్తుంది. అది కాకుండా మీకు ఇంటర్నెట్ సంబంధించిన ఆప్షన్స్ అన్నీ కూడా ఆ కీబోర్డ్లో యాడ్ అయి ఉంటాయి. మీకు ఏదైనా ఒక గూగుల్ ఓపెన్ చేయాలన్నా, జీమెయిల్ ఓపెన్ చేయాలన్నా ఆ కీబోర్డ్లో కీస్ ఉంటాయి. ఆ కీ ప్రెస్ చేయగానే జీమెయిల్ కానీ గూగుల్ కానీ మనం డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు, ఏది టైప్ చేయకుండా. ఆ కీబోర్డ్ ఏమంటారంటే ఇంటర్నెట్ కీబోర్డ్ అంటారండి. నెక్స్ట్ వన్ ఏమిటంటే మల్టీమీడియా కీబోర్డ్ అంటే ఆడియో ఈ వీడియో పర్పస్కి మాత్రం యూజ్ చేసే కీబోర్డ్ని ఏమంటారంటే మల్టీమీడియా కీబోర్డ్ అంటారు. మీరు ఒక ఆడియో ప్లే చేస్తున్నారు, ఒక సాంగ్ ప్లే చేస్తున్నారు, ఒక సినిమా ప్లే చేస్తున్నారు, ఆ ఆడియోని వాల్యూమ్ ఇంక్రీజ్ చేయాలన్నా డిక్రీజ్ చేయాలన్నా కీబోర్డ్ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు మీరు మౌస్ టచ్ చేయకుండా. వితౌట్ మౌస్ డైరెక్ట్లీ కెన్ యూజ్ ద కీబోర్డ్, దట్ ఈజ్ ఏ మల్టీమీడియా కీబోర్డ్ అంటారు. కానీ కంట్రోల్ ఆడియో అండ్ వీడియో బై యూజింగ్ మల్టీమీడియా కీబోర్డ్ అంటే ఆడియో లేదా వీడియోని కంట్రోల్ ఇస్తుందని ఏమంటారంటే మల్టీమీడియా కీబోర్డ్ అంటారు. నెక్స్ట్ వన్ ఏమిటంటే కార్డ్లెస్ కీబోర్డ్ అంటే వైర్లెస్ కీబోర్డ్ అంటారు. కార్డ్లెస్ కీబోర్డ్ ఆర్ వైర్లెస్ కీబోర్డ్ అంటే కీబోర్డ్కి సిస్టమ్కి కేబుల్ ఏముంటుందో, వైర్ ఏముంటుందో. లైక్ రిమోట్ ఎలా పనిచేస్తుందో అలా పనిచేస్తుంది, టీవీ రిమోట్ ఎలా పనిచేస్తుందో అలా వర్క్ చేస్తుంది. అలా వర్క్ చేస్తుందని ఏమంటారంటే కార్డ్లెస్ కీబోర్డ్ అంటారు. కీబోర్డ్ అనేది మినిమం డిస్టెన్స్ మనం కీబోర్డ్ అనేది టైప్ చేస్తుంది మన సిస్టంలో ఎంటర్ అవుతూ ఉంటుంది అనమాట. అటువంటి కీబోర్డ్ని ఏమంటారంటే కార్డ్లెస్ కీబోర్డ్ అంటారు. ఆ కార్డ్లెస్ కీబోర్డ్ యూజ్ చేయడం వల్ల మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది. ఆ కీబోర్డ్లో బ్యాటరీ అనేది మెయింటైన్ చేసుకోవాలి, సెల్స్ వేసుకోవాలి. ఒక రిమోట్లో బ్యాటరీ ఎలా అయితే యూజ్ చేస్తున్నామో కీబోర్డ్లో కూడా బ్యాటరీ వేసుకోవాలి, ఎక్కువ మెయింటెనెన్స్ అవుతుంది ఆ కీబోర్డ్ అనేది. ఆ కీబోర్డ్ని ఏమంటారంటే కార్డ్లెస్ కీబోర్డ్ అంటారండి. నెక్స్ట్ వన్ ఏమిటంటే అది ఓవరాల్గా కీబోర్డులు. ఇప్పుడు ఎక్కువగా కొత్తగా వచ్చే కీబోర్డులు అన్నీ కూడా ఒకే కీబోర్డులు అన్నీ వచ్చేస్తున్నాయి. మల్టీమీడియా అండ్ ఇంటర్నెట్ కీబోర్డ్ అంటున్నారు. ఇప్పుడు మల్టీమీడియా ఇంటర్నెట్ అంటే ఇంటర్నెట్ కేసు యూజ్ చేస్తే, ఆర్డినరీ కేసు యూజ్ చేస్తాయి, మల్టీమీడియా కేసు యూజ్ చేస్తాయి. అన్ని కేసు కూడా కలిపి ఒక కీబోర్డ్లో వచ్చేస్తుంది ప్రజెంట్ వచ్చిన కీబోర్డ్లో. కార్డ్లెస్ కీబోర్డ్ ఎక్కువగా ల్యాప్టాప్కి యూజ్ చేస్తుంటారు, డెస్క్టాప్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎక్కువగా ల్యాప్టాప్కి యూజ్ చేస్తుంటారు అనమాట కార్డ్లెస్ కీబోర్డ్ అనేది. కార్డ్లెస్ కీబోర్డ్ అనేది కొంచెం కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది కీబోర్డ్ గురించి. నెక్స్ట్ వన్ ఏమిటంటే మౌస్. మౌస్ అంటే ఏమిటంటే ఏ స్మాల్ ఇన్పుట్ డివైస్ని మౌస్ అంటారు. ఏదైనా మనం గ్రాఫికల్ అప్లికేషన్ కానీ గ్రాఫికల్ ప్రోగ్రామ్ కానీ కంట్రోల్ చేసేదాన్ని ఏమంటారంటే మౌస్ అంటారు. ఏ స్మాల్ ఎలక్ట్రానిక్ ఇన్పుట్ డివైస్. మౌస్ పర్పస్ ఏదంటే గ్రాఫికల్ అప్లికేషన్ కానీ గ్రాఫికల్ ప్రోగ్రామ్ కానీ కంట్రోల్ చేసేదాన్ని ఏమంటారంటే మౌస్ అంటారు అన్నమాట. ఇది టోటలీ బ్లాక్ డయాగ్రామ్ ద
కంప్యూటర్ గురించి. ఇవన్నీ కూడా మీరు ఏం చేస్తారంటే నోట్స్లో అన్నీ కూడా కాపీ చేసుకోండి, ఇవన్నీ కూడా సార్ మీరు రిఫర్ చేసుకుని సరిపోతాయి. అన్నీ కూడా బ్లాక్ డయాగ్రమ్ కంప్యూటర్ అన్నీ కూడా. ఇక్కడతో ఈ టాపిక్ అనేది కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ.